అందరు బాగున్నారండి. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 67, 68వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి చెప్పిన మాటలు కొందరికి కష్టతరముగా ఉన్నాయి. కొందరు ఇది కఠినమైన బోధ అని కూడా అన్నారు. కొందరు ఆయనను వెంబడించుటలో వెనుక వైపు తిరిగారు. కొందరు వెంబడించుట మానినారు. ఆ 12 మంది శిష్యులతో కూడా యేసయ్య అంటున్నాడు, మీరు కూడా వెనుకకు వెళుతారా? మీరు కూడా ఆగిపోతారా అని అడిగిన ప్రశ్నకు పేతురు టక్కున చెప్పే సమాధానము, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుమో? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని అంటున్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనల్ని నిత్య జీవములో చేర్చుతాయి. దేవుని మాటలు రక్షణలోకి నడిపిస్తాయి. దేవుని మాటలు ఆశీర్వాదములోకి నడిపిస్తాయి. దేవుని మాటలు పరిశుద్ధతలోకి నడిపిస్తాయి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని మాటలు కఠినముగా అనిపించవచ్చు. ఆయనను ప్రేమించితే ఆ మాటలన్నీ కూడా మనకు సులభముగా ఉంటాయి. ఆయనను గౌరవిస్తే ఆయన మాటలు మనకు సులభముగా అనిపిస్తాయి. చాలామంది యేసయ్యను రహస్యంగా వెంబడించారు. కొందరు విడిచిపెట్టారు. కొందరేమో ఆయనతోడే ఉన్నారు. అరిమతయి యోసేపు అనే వ్యక్తి, నికోదేము అనే వ్యక్తి వాళ్ళ సమాజంలో గొప్పవారిగా ఉన్నారు. యేసయ్య మాటలు, యేసయ్య బోధలు రహస్యంగా వింటూ, రహస్యంగా యేసయ్యను ఫాలో అయిన వ్యక్తులు వాళ్ళు. యేసయ్య చనిపోయిన తర్వాత అప్పుడు మరి వారు బహిరంగంగా ముందుకు వచ్చి, అరిమతయి యోసేపు తన కొరకు సిద్ధం చేసుకున్న సమాధిలో యేసయ్యను ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది సమాజానికి భయపడి, కట్టుబాట్లకు భయపడి, వ్యక్తులకు భయపడి వారి విశ్వాసాన్ని వెనుకకు తీసుకుంటున్నారు. యేసు ప్రభు అంటే ఇష్టమే, యేసయ్య మాటలంటే ఇష్టమే, కానీ మేము ఫ్యూచర్లో ఏమి ఎదుర్కొనవలసి వస్తుందో అనే భావనతో ఉంటున్నారు. కొందరు ఉద్యోగాల కోసం, కొందరు రిజర్వేషన్ల కోసం, కొందరు లోకములో ఉన్న అలవాట్ల కోసం యేసయ్యను దూరం చేసుకుంటారు. యేసయ్యను నమ్మితే త్రాగుడు, సిగరెట్, మత్తు పదార్థాలు వదులుకొనవలసి వస్తుందేమో అని. ప్రియులారా, యేసయ్య మనకు ఈ కృపా గడియలోనే దొరుకుతాడు. ఈ కృపాయుగంలోనే. కృపాయుగం దాటిపోయిన తర్వాత యేసయ్య దొరకదు. సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి, దుర్వినియోగపరచుకోకూడదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేహములో మన ప్రాణం ఉండగానే
యేసయ్యను మనం కలిగి ఉంటే నిత్య నరకాగ్ని గుండమును మనం తప్పించుకొని పరలోకములో చేర్చబడతాం. ప్రియులారా, ఎవరు మనతోటి రారు, ఏ లోకం ఏ ప్రజలు మనతోటి రారు. ప్రియులారా, ఎప్పుడు వెనుకడుగు వేస్తూ ఉంటా. లూకా సువార్త 9వ అధ్యాయంలో చూసినట్లయితే కొందరు కొన్ని నెపాలు చెప్పి ఆయనను వెంబడించకుండా వెళ్ళిపోయారు. ప్రియులారా, పేతురు అంటూ ఉన్నాడు, మేము ఎవరిని వెంబడిస్తామయ్యా? ఇలాంటి మాటలు, ఇలాంటి బోధలు, ఇలాంటి ఉన్నతమైన స్థితి ఎక్కడ మాకు దొరుకుతుంది? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఈ రక్షణను వదులుకొని, మీరిచ్చిన ఈ కృపను వదులుకొని మేము పోయి నరక ప్రాప్తి అయి నరకస్తులం కావాలా? వద్దు నాయనా, మేము నీకు దూరముగా బ్రతకలేము. మీరే మా సర్వస్వము. మాకు నిత్య జీవము దొరికితే చాలు, మాకు పరలోక రాజ్యము దొరికితే చాలు. ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా మాకు అనవసరం. ప్రియులారా, పేతురు గారు యేసు ప్రభు నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆయన వలలను వదులుకొని ఆయనను వెంబడించారు. జీవనోపాధి, తన జీవితానికి సరిపడా పోషణ ఇచ్చేది వాళ్ళ చేతి వృత్తి. దాంతో చేపలు పట్టుకొని వస్తే జీవితాంతం సంపాదించుకొని తినవచ్చు. యేసు ప్రభు కొరకు సమస్తము వదులుకున్న వ్యక్తి పేతురు. ప్రియులారా, దేవుని కొరకు నిలబడే వ్యక్తి ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలనాడు ఆదిమ సంఘము ఆయనను ఎంతో గొప్పగా వెంబడించారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, క్రైస్తవులు దేశద్రోహులన్నా, క్రైస్తవులు మరి మంచివారు కాదన్నా, ఏ కీడు వచ్చిన సమస్య అంతా కూడా క్రైస్తవుల వల్లనే వచ్చిందని నెపములు మోపిన, తృణీకరించిన, ఎగతాళి చేసిన, ప్రాధాన్యత ఇవ్వకపోయినా వారు దేనిని ఎక్కువగా భావించలే. యేసు ఉంటే మాకు చాలు అని ఆయనను ఫాలో అయ్యారు. పేతురు చివరికి దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. ఎందరో, పేతురే కాదు, ఆదిమ సంఘములో చాలామంది ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. ప్రియులారా, యేసయ్య చెప్పిండు తన బిడ్డలకు, నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని అన్నాడు. తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించవలను అన్నాడు. ఉపేక్షించడం అంటే వదులుకోవడం, క్రీస్తు కోసం. క్రీస్తే ఎక్కువ అని భావించడం, క్రీస్తు కంటే ఎక్కువైనది ఏది లేదని అనుకోవడం. అటువంటి మంచి విశ్వాసముతో మనం ఆయనను వెంబడించాలి. సాధు సుందర్ సింగ్ అన్నాడు, నా ముందు సిలువ ఉంది, నా వెనుక ప్రజలు, లోకముంది, కానీ నేను సిలువ యొద్దకే వెళుతాను. నో టర్నింగ్ బ్యాక్ అన్నాడు. నేను వెనుక వైపు చూడను. ఒకసారి మనం యేసయ్యను నమ్ముకొని ఆయన అడుగుజాడలో నడవడానికి మనం ఎప్పుడైతే నిర్ణయించుకున్నామో, జీవితంలో ఎప్పుడు కూడా మనం వెనుకకు తిరిగి చూడకూడదు. నాగటి మీద చేతులు పెట్టిన వాడు వెనుక తట్టు చూడడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, దేనికోసమో యేసయ్యను
అమ్ముకునే వారంగా మనం ఉండదు. యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాలకు యేసయ్యను నమ్ముకున్నా, శాంతి సమాధానం లేక చచ్చిపోయాడు. కనుక నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనను కలిగి ఉందాం, ఆయన అడుగుజాడల్లో నడుద్దాం, ఆయన నిత్య జీవానికి వారసులము అవుదాం. దేవుడిటి మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఇదిగో ప్రభువా, పేతురు వలె చచ్చిపోయే వరకు మిమ్మల్ని వెంబడించే బిడలుగా మమ్మల్ని ఉంచారు. మీ ప్రేమ నుండి ఏది ఎడబాపకూడదు నాయన. అది లోతైన, ఎత్తైన, అది విశాలమైన, అది ఎంతటిదైనా ప్రభువా, దాన్ని ఎదిరించి మీ కొరకు నిలబడే జీవితాలు మాకు దయచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు ఎత్తిపట్టు దీవించు. ఉన్నతమైన మేలుల ఆశీర్వాదాలు వారి ఉద్యోగాలను, వ్యాపారాలను, వారి పిల్లలను, వారి కుటుంబ పరిస్థితులను మీరు ఆశీర్వదించండి. వారి అక్కర్లను తీర్చండి, కొదువను తీసివేయండి, వారి అనారోగ్యాన్ని తొలగించండి, గొప్ప ఆరోగ్యముతో నింపి, ఉన్నతమైన మేలుతో నింపి నడిపించడం ద్వారా మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.